లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒక్క సినిమా అనామకుల్ని సూపర్ స్టార్స్ ని చేస్తే ఆకాశంలో ఉన్న స్టార్స్ ని అగాధంలో పడేస్తుంది కూడా. సినిమాకున్న పవర్ అలాంటిది. మరి ఇలా ఒకే ఒక సినిమాతో స్టార్ గా ఎదిగిన ఈ నటుడు ఇప్పుడు ఏకంగా వరుస పాన్ ఇండియా సినిమాలని లైన్లో పెట్టేస్తున్నాడన్న వార్తలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇంతకీ ఎవరా హీరో, ఏంటా కథ? వాచ్ ఇట్. పరభాషల్లో నటిస్తే జనాలు చూస్తారంటావా? సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దొరుకుతాయంటావా? ఒకవేళ చచ్చి చెడి థియేటర్స్ దక్కించుకున్నా ఆడియన్స్ ఆదరిస్తారంటావా? అంటూ గత కొన్నేళ్ల కిందట రీజనల్ సినిమా హీరోలు ఇతర భాషల్లోకి ఎంట్రీ ఇస్తుంటే వినబడిన మాటలివి. కాలం మారింది. ఒక్క సినిమా హిట్ కాగానే ఆ భాష ఈ భాష కాదు, ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో సినిమాలకి కొబ్బరికాయ కొట్టేస్తున్నారు సినీ స్టార్స్. తాజాగా కన్నడలో కేవలం 16 కోట్లతో తీస్తే ఏకంగా 400 కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రం కాంతారా. దీంతోనే ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయ్యాడు రిషబ్ శెట్టి. ఇక దీనికి సీక్వెల్గా వస్తున్న కాంతారా 2 మీద ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు వీటితో పాటు వరుస పాన్ ఇండియా సినిమాలని లైనప్లో పెట్టాడని తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ జై హనుమాన్లో టైటిల్ రోల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోనే కాక ఇండియాలోనే అతిపెద్ద గ్రాండియర్స్ లో ఒకటిగా దీన్ని తీర్చిదిద్దబోతున్నారని టాక్ ఇప్పటికే ఊపందుకుంది. మరోవైపు ఆకాశవాణి ఫేమ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని వినిపిస్తుంది. ఇదిలా ఉండగా మరో ప్రెస్టీజియస్ మూవీని రిషబ్ శెట్టి పట్టేశాడు. సందీప్ సింగ్ దర్శకత్వంలో రూపొందబోయే ఛత్రపతి శివాజీ మహారాజ్లో వీర శివాజీగా కనిపించబోతున్నాడని సమాచారం. ఇక సినిమా 2027 జనవరి 21న విడుదలవుతుందని ఫస్ట్ లుక్ తో పాటు ప్రకటించారు. ఏది ఏమైనా ఇలా ఒక్క సినిమా సక్సెస్ తోనే కెరియర్ ని సూపర్ గా ప్లాన్ చేసుకుంటున్న రిషబ్ చాలా మంది హీరోలకు ఆదర్శమనే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.